నమస్కారం సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రేనమండి. సో ముఖ్యంగా సార్ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం చాలా క్రైసిస్ కనిపిస్తూ ఉంది. అసలు కొంత సోషల్ మీడియాలో ఇంత డబ్బు డ్రా చేశారు ఇన్ని రోజులలో అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి పుకార్లు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చో తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గడ్డు పరిస్థితి, గడ్డు కాలం చూసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, అసలు సిలిండర్ దొరకట్లేదు. ఇంకా రకరకాలుగా బయట కొన్ని చూస్తే మనం వ్యాపార ఎవరైతే టిఫిన్లు టీలు అమ్ముకునే వాళ్ళు కూడా మొత్తం మూసేసినటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల క్రమక్రమంగా సో ఒక మనలాంటి సామాన్యుడి మీద కూడా ఒక భారం పడే అవకాశం ఉంది. అంటే నిత్యావసర వస్తువులు దొరకకపోతే అందరికీ ప్రమాదమే. ఫర్ ఎగ్జాంపుల్ వంట నూనె దొరకకపోయినా, వండుకోవడానికి గ్యాస్ దొరకకపోయినా చాలా ప్రమాదం. ఏంటి సార్ అసలు మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? నిజంగానే ఒక విపత్కర పరిస్థితి ఏమన్నా రాబోతుందా, లేకపోతే ఇలానే కొనసాగుతుంది కొన్ని రోజులని ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే కొరత అయితే తప్పకుండా ఏర్పడుతుంది. అది ఎంతవరకు మనకు భారాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మనం చెప్పలేం. కానీ 100% అంటే ఈ యుద్ధ వాతావరణం ఉన్నంత కాలం, ఈ మంతనాలు నడిచినంత కాలం మనకు కొరత, వంట గ్యాస్ కొరత ఏర్పడుతుంది, మనకు వంట నూనె ఆయిల్ కొరత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనకు ఈ పెట్రోలు డీజిల్ ధరలు కూడా, ఆ ధరలు పక్కన పెడితే అవి కూడా అందడం చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితులు చూస్తాము. ఇలా ఒకటి కాదు, మనిషి వాడేటటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో దాని మీద కనుక భారం పడితే దేశ ఆర్థిక వ్యవస్థే కాదు, మొత్తం మన భారతదేశం అంతా కూడా ఆర్థిక వ్యవస్థలో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కొనలేనటువంటి సిచ్యువేషన్. ఇక మన పూర్వ పద్ధతులు కట్టెల పొయ్యిలు లేదంటే కరెంటు పొయ్యిలు ఇవే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇక వంట గ్యాస్ కానీ, వంటకు సంబంధించిన క్రూడ్ ఆయిల్స్ కానివచ్చు, అంటే చమురులు ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతే మనిషికి ఆర్థిక భారం పెరిగిపోయి అవన్నీ కూడా భరించలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. దాని ద్వారా మనకి ఎన్నో రకాల విపత్కరమైన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. ఇది ఇంకా కొన్ని రోజుల పాటు గడిచేటటువంటి అవకాశం ఉంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది. అది బికాజ్ అది గవర్నమెంట్ రంగ చేతిలో ఉంటుంది, అది ఆయా దేశాల మంతనాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా దీని యొక్క ప్రభావం మాత్రం మనం అనుభవించేటటువంటి పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా ఉంటామండి. అది ఇంకా కొంతకాలం ఇలాగే నడిచేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాదాపుగా జూన్ 25వ తారీఖు వరకు ఇలాంటి గడ్డు కాలం అయితే మనకు తప్పదు, కొరత ఏర్పడుతుంది. జూన్ 25 వరకు, జూన్ 25 వరకు ఇలాంటి కొరత ఏర్పడే తర్వాత చక్కబడేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడదు. అంటే గురువు యొక్క మార్పు వల్ల ఫైనాన్షియల్స్ నుంచి కొంతవరకు మనం ఉపశమనం అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క మార్పులు చేర్పులు జరగడానికి జూన్ 25వ తారీఖు వరకు దీని యొక్క భారాన్ని మనం అనుభవించక తప్పదు. జూన్ 25 దాటిందా మళ్ళీ యథావిధిగా మన పనులన్నీ కొనసాగుతాయి, మళ్ళీ ధరలు అనేవి తగ్గేటటువంటి ప్రయత్నాలు ఏర్పడతాయి. అంటే యుద్ధ వాతావరణం తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ యుద్ధ వాతావరణం తగ్గేటటువంటి అవకాశాలు జూన్ 25 తర్వాత మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే దేశ మంతనాలు జరుగుతూ ఉంటాయి, పరిస్థితుల ప్రకారం మార్పులు చేర్పులు జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జూన్ 25వ తారీఖు మహత్తరమైనటువంటి రోజు. ఆ రోజున దేశ ప్రజలందరూ కూడా శుభవార్తను వినేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తప్పకుండా దీని యొక్క అనుభూతిని ప్రతి ఒక్క భారతీయుడు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ గనక ఇది విఫలించిందా, ఇది వికటించిందా అంటే గనక మన భారతదేశంలో అల్లకల్లోలాలు మొదలవుతాయి. వికటించడం అంటే ఇలా, వికటించడం అంటే దేశ మంతనాలు కావచ్చు, లేదు అంటే వాళ్ళ ఒప్పందాలు మనం ఒప్పుకోకపోయినా దేశం ఇక మనం యుద్ధాన్ని ఎదిరించక తప్పదు. ఇక యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా ఏర్పడుతుంది. అందుకే ఏ డెసిషన్ తీసుకోవాలో జూన్ 25వ తారీఖు వరకు డెసిషన్ తీసుకోవాలి. లేదు అంటే దాని తర్వాత ఇప్పుడు మనం దుబాయ్లో చూసాము, అలాగే మనకు ఇజ్రాయిల్లో చూసాము. ఇలాంటి వాతావరణాలు మళ్ళీ భారతదేశానికి కూడా విపత్తు పొంచి ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతవరకు రాకుండా ఉండేటటువంటి బాధ్యత మన దేశ ప్రధాని గారు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి దాని మీద మంతనాలు జరిపిస్తే దాని యొక్క పరిస్థితుల ప్రభావం పెరుగుతుందా తగ్గుతుంది. ఇప్పుడు సాధారణమైనటువంటి మనిషి అయితే ఏం చేయలేడండి. దీనికంటూ ఒక వ్యవస్థ ఉంది, దీనికంటూ విచారణ చేసేటటువంటి వ్యవస్థ ఉంది. ఆయా వ్యవస్థలు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు సుఖంగా ఉంటారు. లేదు అని అంటే కనుక కత్తులు పట్టుకునో, బాంబులు పట్టుకునో, గన్నులు పట్టుకునో యుద్ధం అయితే చేయకైతే తప్పదండి మనకు. సో మొత్తానికి జూన్ 25 తర్వాత పరిస్థితి చాలా వరకు సద్దుమణిగే అవకాశం. ఒకవేళ సద్దుమణగకపోతే మాత్రము
మనం యుద్ధం చేయవచ్చు. ఇప్పుడు ఎలాగైతే బాంబుల దాడులు జరిగాయో అలాగే భారతదేశం మీద కూడా అలాగే బాంబుల దాడులు జరుగుతాయి, జరిగే అవకాశం ఉంది. 100. అంటే అది ఎప్పుడు అది ఒప్పందాల మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే ఈ రాబోయేటటువంటి 25 రోజుల్లో అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానటరీ పొజిషన్ ప్రకారం తగ్గేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అది ఆయా వ్యక్తుల యొక్క సూచనల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి లెట్స్ సి, అంతే, వెయిట్ చూడాలి తప్ప దాని గురించి మనం పెద్ద చెప్పుకోదలసిన ఏం లేదు. నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? దేశ రాజకీయాల్లో మాత్రం తప్పకుండా మార్పులు అయితే జరిగేటటువంటి పరిస్థితులు. ఇప్పటికే నేను అంటే చెప్తున్నాను, కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి జనాల మధ్యలో ఉంది. అది ఎప్పుడు వికటిస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలు విరుచుకుపడతారా అనేటువంటిది అయితే అర్థం కావట్లేదు. కానీ 100% పార్టీలో మళ్ళీ చీలికలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం కనుక వచ్చిందా ఒక్కసారి ఎమ్మెల్యేల దగ్గర నుంచి, తప్పకుండా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి దాని ద్వారా ఏదైనా ఎఫెక్ట్ జరిగేటటువంటి సూచన కూడా మనకు కనిపిస్తుందండి. కేంద్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కేంద్ర రాజకీయాలు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రాజకీయాలు కూడా, కేంద్ర ప్రభుత్వాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన విమర్శలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పార్టీల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి, దూషించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాని ద్వారా రాజకీయాల్లో ఎన్నో రకాల మార్పులతో పాటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మార్పులు చేర్పులు జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బులకు అమ్ముడుపోయో లేదు అంటే ఇతరితర అవసరాల కోసం రాజకీయాలలో మార్పులు ఏర్పడి ఒకరినొకరు దూషించుకొని, కొట్టుకొని, తిట్టుకొని ఎన్నో రకాలైనటువంటి మీడియాకు ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి కాంట్రవర్సీలు వచ్చేటటువంటి పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో అలాగే కేంద్ర రాజకీయాల్లో తప్పకుండా ఏర్పడతాయండి. సో ఇవన్నీ ఎప్పటి వరకు సర్దుమనే అవకాశం ఉంది? ఇవి కూడా జూన్ 25 అని చెప్పి లేదండి, ఇది దాదాపుగా ఒక నెల రోజుల పాటు, అంటే జూలై వరకు అయితే ఈ యొక్క పరిస్థితులు అనేటువంటి మీకు జూలైలో కూడా ఇప్పుడే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. 100% దేశ రాష్ట్ర రాజకీయాల్లో లేదా మన రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా ఒక చరిత్ర సృష్టించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కూడా రాసి పెట్టుకోండి. అంటే వ్యక్తి మారడం కావచ్చు, లేదు అని అంటే కనుక మనకు కొత్త పార్టీ అనేటటువంటిది రావచ్చు. అంటే కొత్త పార్టీ అంటే మళ్ళీ కొత్త సీఎం కావచ్చు, లేదు అని అంటే కనుక వేరే పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కానీ ఇలాంటివి తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో మొత్తానికి దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఇలాంటి గడ్డి పరిస్థితులు మనం చూడబోతున్నాం. అవునండి. సో థ్యాంక్ యూ సార్.